మొత్తం చెప్పుదే టాపిక్ అంతా. అటు బీఆర్ఎస్ పార్టీ చెప్పు, ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్పు, రెండు చెప్పులు నిన్న మీడియా కెమెరాల ముందుకు వచ్చినాయి. అటు బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని చెప్పు చూపిస్తూ అసభ్య పదజాలాన్ని దూషిస్తే, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మన చార్గొండ వెంకటేష్ ఆయన కూడా సేమ్ అదే చెప్పుతోని రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి. నిన్న చెప్పులదే హాట్ టాపిక్ ఓవైపు. ఈ చెప్పులు మరి ఇంతవరకు పోతే తెలియదు కానీ పంచాయతీ అయితే చెప్పుల పంచాయతీ లేచింది. రైట్. బాల్క సుమన్ నిన్న బయట ఉందా పెట్టు ఒకసారి. బాల్క సుమన్ తమ్ముడు బాల్క సుమన్ చెప్పు చూపిస్తూ రేవంత్ రెడ్డి గారిని అసభ్య పదజాలం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సరే మొన్న అన్నాడు కేసీఆర్ చేసిన దుర్మార్గం, కేసీఆర్ తెలంగాణకు చేసినటువంటి పాపాలు, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ముంచిన విధానం గురించి వివరిస్తూ కొద్దిగా పరుషంగానే మాట్లాడడం జరిగింది ఆయన కూడా. అయితే అది కామన్గా తెలంగాణ గతంలోనే కేసీఆర్ అన్నాడు, కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అన్నాడు. అప్పుడే టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది వివరణ ఇచ్చారు. అది కామన్గా వాడే భాష అండి మా దగ్గర అన్నారు. సేమ్ అదే భాషను అప్లై చేసిండు రేవంత్ రెడ్డి గారు. అప్లై చేయగానే సరే ఓ 4-5 మాటలు అన్నట్టు, ఒకసారి అంటే ఆనితట్లేదని ఓ 4-5 మాటలు అన్నట్టు కేసీఆర్ అనగానే అది అనుడు ముచ్చట సరే అన్నాడు, అయిపోయింది, వచ్చిపోయింది. కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు అన్న దానికంటే ఎక్కువ బాల్క సుమన్ యాద్ చేసిండు దాన్ని. కేసీఆర్ను రండంటావా, కేసీఆర్ను రండంటావా, కేసీఆర్ ఎన్నిసార్లు చెప్తాడా రండా అని. మరి ఇదే చెప్పు అప్పుడే చూపిస్తే బాగుంటుండే కదా, ఒకవేళ నిజంగా కేసీఆర్ ను రేవంత్ రెడ్డి గారు అవమానించిన దానికంటే ఎక్కువ దాన్ని పదే పదే బాల్క సుమన్ మనసులో ఏదో పెట్టుకొని కేసీఆర్ గారిని తిట్టినట్టే ఉంది. అది కావాలని గడికోపారి కేసీఆర్ ను రండంటావా 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 ఈ వచ్చిన ప్రచారం తీసుకొని పోయారు. అసలు ఈ రండ పంచాయతీ ఏంది, ఎందుకు వచ్చింది తెర మీదకి, ఇది ఒకసారి చర్చించుకోవాలి మనం. ఇప్పుడు ఇదే మాటని కేంద్ర మంత్రిని రండా అన్నప్పుడు ఇదే చెప్పు తీసుకొని చూపిస్తే అప్పుడు బాగుంటుండే. అదే చెప్పు తీసుకుని మళ్ళీ రిపీట్ కాకపోతుండే. నువ్వు చెప్తోని కొట్టదలుచుకుంటే ఎన్ని సందర్భాలు మిస్ అయినాయో తెలుసా బాల్క సుమన్ గారు? దళితున్నే ముఖ్యమంత్రిని చేస్తా, లేకపోతే తలకాయ నరుక్కుంటా అన్నాడు. ఆయాలని చెప్పు తీసుకొని, ఆయాలని తన మంచిగా లబ్బర్ చెప్పు ఉండే ఇవ్వాలంటే పారగాన్ లబ్బర్ చెప్పు ఉండే, అప్పుడే తీసుకొని చెంప మీద సెటా చేస్తే కేసీఆర్ ను అప్పుడు అవకాశం మిస్ చేసుకుంటుంది. దళితుల్ని ఉప ముఖ్యమంత్రిని చేసి 4 నెలలనే కారణం చెప్పకుండా బీకేసిండు, అప్పుడే చెప్పు తీసుకొని సెటా చేస్తే ఒడిచిపోయేది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఉంటే కదా పంచతందు కానీ అసెంబ్లీనే అన్నాడు కదా, ఆయాలని చెప్పు తీసుకొని కొట్టినుంటే సెటా కేసీఆర్ చెంపలు ఇంత ఆశేటి. అది ఇడిచిపెట్టు. దళితులకు దళిత బంధు అని చెప్పి పైలట్ ప్రాజెక్టు దుకాణం పెట్టి దళితుల దగ్గర 30% కమిషన్ వసూలు చేసినటువంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొడితే వచ్చిపోతుండే. ఇవన్నీ మిస్ చేసుకొని ఒట్టి చెప్పు అంటే ఇవన్నీ మనసులో ఉండొచ్చు నీకు, ఎందుకంటే ఈ మోక రాదురా మళ్ళీ కేసీఆర్ నడేతందుకు అని చెప్పి ఒక్కసారి రేవంత్ రెడ్డి అంటే 20 మాటలు అయినా ఒకటేసారి రేవంత్ రెడ్డి రండా అన్నాడేమో కేసీఆర్ను. బాల్క సుమన్ కేసీఆర్ను కడుగు నిన్ను రండా అన్నాడు సార్, నిన్ను రండా అంటారా సార్, నిన్ను రండా అంటారా సార్ అని పదే అదే చెప్పే. అంటే కేసీఆర్ను అవమానించడానికే బాల్క సుమన్ మరి ఎందుకు కంకణం కట్టుకున్నా అర్థమైంది. పోతే రాదు మోక అన్నట్టుగా ఆయన లోపల ఏం పెట్టుకునే పాడు, ఈ మోక పోతే మళ్ళా రాదు, ఎట్టి పరిస్థితిలో ఇప్పుడే అనేసేయాలన్న ఉద్దేశంతో అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదేమన్నా బాల్క సుమన్ కేసీఆర్ను రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ నువ్వే రండం చేసినావు. ఇప్పుడు అట్టే కనిపిస్తా ఉంది చూస్తూ ఉంటే. ఆయన మంచి మనిషి, మాజీ ముఖ్యమంత్రిని కానీ తాజా ముఖ్యమంత్రిని కానీ సరే అట్లా అనుడు, మీ విజ్ఞత మీ వ్యవహారం కథ కార్ఖాన పక్కకు పెట్టి ఏమొచ్చింది ఇప్పుడు? సరే డ్రామారావు నీతో అనిపించిండు, ఈయన దళితుడు కాబట్టి ఈయన అంటే ఈయన ఎవడేమనలేడని. యువతల పార్టీలు ఉండరు వాళ్ళు, యువతల పార్టీలో కూడా ఉంటారు కదా, సేమ్ కమ్యూనిటీ, సేమ్ లెక్క, సేమ్ చెప్పులు చూపించేటోళ్ళు యువతలు కూడా ఉంటారు కదా. నువ్వు వీటితోనంటే వాళ్ళు పత్తరితోనని అంతే. నువ్వు ఒక్క చెప్పు చూపిస్తే కాంగ్రెస్ వాళ్ళు 20 చెప్పులు చూపెట్టి నీకు. అదే వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాల్క సుమన్ కాదు, బాల్క సుమన్ చెప్పు చూపించినా లాభం లేదు. మీరు చూపించాల్సిన చెప్పు కేసీఆర్ కుటుంబానికి చూపించాలి, అప్పుడు లేపిన చెప్పుకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, బరాబర్ సెట్ అవుతుంది.
ఇప్పుడు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని బాలకృష్ణ చెప్పు చూపించు దూషించటం. మరి కాంగ్రెస్ పార్టీలో ఏం చేయాలి? కేసీఆర్ చూపించాలి కదా. అంతే. ఈయనతో నడిచిపిస్తున్నది ఎవరు? అంతే. ఈయనతో నడిచిపిస్తుంది కేసీఆర్, కేటీఆర్. అనుకున్నది వాళ్ళే కాబట్టి. అయితే బాలకృష్ణకి తెలియనటువంటి అంశం ఏంటంటే మా తమ్ముడు తెలంగాణ ఉద్యమంలో కొంతవరకు పనిచేసి తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడిక్కడ సందేహం లేదు చేసిండు, నో డౌట్. కానీ అప్పటి నుంచి అధికారంలో ఉండు, ఇంకా అధికారంలోనే ఉన్నాం, పోలీసు వాళ్ళంతా మాదికే ఉన్నారు, మేమేమన్నా చెల్తా అని గతంలో కూడా ఇదే బాలకృష్ణ తీన్మార్ మల్లన్నని ఒకడేమో ముక్కలు నరుకుతాడు, మటన్ షాప్ పెట్టిండు. ఎవడు బోధన్ షకీల్ ఎమ్మెల్యే, వాడు తుక్డా కరెంగే అన్నాడు. వీడు ఉసిగొలిపిండు, వీడు ఇంకోటి అడ్డుపోయిండు. ఏమైపోయారు ఆఖరికి? అంటే చెప్పుకు చెప్పు సమాధానం కాదనేది నేను చెప్తున్న ముచ్చట. ఒకవేళ చెప్పుకు చెప్పు సమాధానం అయి ఉంటే నిజంగా బాలకృష్ణ నువ్వు తెలంగాణ ఉద్యమం జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన సందర్భంలో దళితుడు కాదు కేసీఆరే ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పు తీసుకొని కేసీఆర్ను కొట్టగలిగితే నువ్వు సీఎం పోస్టుకు పోయేటో నీ తమ్మి మంచిగా. ఆ పని అది మిస్ చేసుకున్నావు నువ్వు. ఇవన్నీ మిస్ అయిపోయినాయి. ఇప్పుడు కేసీఆర్ కోసం నీ చెప్పును తీస్తా ఉన్నావు. కేసీఆర్ చెప్పు పనికి రాదు. ఆఖరి కేసీఆర్ చెప్పు కూడా పనికి రాకుండా అయిపోయిందా? కనీసం మా పెద్ద ఆయన చెప్పు తీసుకొని కూడా పెద్ద ఆయన చెప్పు అని అనుకోవాల్సిందే కదా. మరి సరే, ఇక్కడ బాల్కసుమనేమో రేవంత్ రెడ్డి గారిని అన్నాడు, రేవంత్ రెడ్డి గారేమో కేసీఆర్ అన్నాడు. ఏమని? రండా అని అనుకోడు. మరి ఇలా రెండేవడో తేలాలి కదా. ప్రజలు ఏమనుకుంటారు ఒక్కసారి ప్రజలను అడుగుదాం. మాకేం ఇంటెన్షన్ లేదు, క్లారిటీ కోసం మాత్రమే. మేము ఎవరిని అనాలనేది మా ఉద్దేశం కాదు. ఫస్ట్ ఆయన అసలు యాక్చువల్ కనకపోతే అటువంటి మాటలు ఇప్పుడు ఆ యూనివర్సిటీలో చదువుకున్నట్టే కదా. ఇప్పుడు కేసీఆర్ యూనివర్సిటీ చదువుకునేదే కదా ఇదంతా కథ అంతా. ఒకసారి ఆ యూనివర్సిటీలో మాటలు ఒకసారి పెట్టి చూద్దాం. ఓకే, విన్నా సో ఈ రెండిట్లలో మీరు దేనికి ఓటేస్తారు ఏం కథ అనేది చెప్పండి. ఎందుకంటే పబ్లిక్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో మా మీదకి ఇచ్చిపెట్టిపోయాడు. బిల్లా రంగా అన్నాడు, అలా బిల్లు ఎవడో రంగు ఎవడో తెలియకపోయాడు. ఆ క్లారిటీ ఇయ్యక ఆయన అట్లా కొంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇదన్నా ఇక పబ్లిక్ దగ్గర తెలుసు. ఈ క్రింది పదం ఎవరికి సరిపోతుంది? కేసీఆర్ రండా అనేది దేనికి ఓటేస్తారు మీరు? లేకపోతే రేవంత్ రెడ్డి రండనా కేసీఆర్ రండనా? మీరే ఓటింగ్ ద్వారా తెలియజేయండి. ఇంకా అనవసరంగా ఇలా బాలకృష్ణమాన్ని వాళ్ళని వీళ్ళని గుంజుడు ఎందుకు? ఓ మాట అనుకురు కదా. మళ్ళీ కిషన్ రెడ్డి ఊరికి వస్తాడు, నీ అమ్మ నాకు పెట్టిన పేరు మీరు ఎట్లా వాడుకుంటారా, నీ అమ్మ ఎక్కడికి కదా అని కిషన్ రెడ్డి గారు కొద్దిసేపు మీకు ఆ పోస్ట్ లేదనుకోరు. కేసీఆర్ గతంలో మిమ్మల్ని సత్కరించుకున్నాడు ఆ పదంతో. ఈ క్రింది పదం ఎవరికి సరిపోతుంది? కేసీఆర్ రండనా రేవంత్ రెడ్డి రండనా? ఏది కరెక్ట్? 1500 జర ఓట్లు వేయాలి మీరు. ఎందుకంటే ఇది తేలితే మనం ముంగడికి పోవచ్చు. ఇది తేలకపోతే కష్టం అయితే 2000 ఓట్లు చూద్దాం. ఆయన నేర్పిన పదాలే కదా, ఆయన నేర్పిన భాషనే కదా. బూతులు నేర్పింది కేసీఆర్ అంతే. బూత్ యూనివర్సిటీకి ఆయన వైస్ ఛాన్సలర్. కేంద్ర మంత్రిని రండా అన్నప్పుడు ఏడదచ్చిండో ఈ బాడుకావులట. కేసీఆర్ నేర్పిన భాషనే సీఎం రేవంత్ రెడ్డి వాడారు, బూతులు నేర్పింది కేసీఆర్ అంటా ఉన్నా. 2000 మంది ఓటేసిరా చూద్దాం. కేసీఆర్ నిన్నే అంటారు, కేసీఆరే రండనట 94% మంది అంటారు. మరి మీ అంశమే నయం, మేం పెట్టింది కాదు, మీ అంశమే. కేసీఆరే నయా అసలైన రండా అని చెప్పి 194% మంది అంటారు. ఇక బాలకృష్ణ నువ్వు అన్నా దండగనే తమ్మి, నీ చెప్పు నీకే ఎదురు తన్నింది. ఎందుకు మరి అట్లా చేసుకుంటున్నావు ఏమో అర్థం కాలే. ఇక దాన్ని ఎక్కువసేపు స్క్రీన్ మీద కూడా ఉంచదలుచుకోలేదు, ఎందుకంటే ఇజ్జత్ తక్కువ ముచ్చట అది. సో మొత్తానికైతే కేసీఆరే రండా అని చెప్పి తెలంగాణ ప్రజలు, లైవ్ చూస్తున్న ప్రజలైతే చెప్తున్నటువంటి మాట.
ఇక కేసీఆర్ బూత్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. ఇవాళ బూతులు ఏందో చూద్దాం. నాలుక వాడు మొదలు పెడితే మాకంటే బాగా ఎవడు మాట్లాడలేడు, మాకంటే బాగా ఎవడు వాడలేడు. అవున మాటలు మాట్లాడలేదు. ప్రిపేర్ అయ్యి రాలే మరి పీకదందుకు వచ్చినావా? ఈ సన్నాసులకు తెలియదు. అడవుడు ముప్పై గోకరగాలు 30 అదోటి అడ్డప్పుడు మాట్లాడతారు. ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకులు. అది గెలిచేయలేదు పీకేలేదు. అలా ప్రతిపక్ష రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ అయితే వట్టి దద్దమ్మ, పనికి మాలిన దద్దమ్మ. అరే ఏమవుతారా భయ్ బేకూకోన్నారు మీరు? బుద్ధిలేదా మీ బతుకులు జడా ఇయో బతుకులా. భారతీయ జనతా పార్టీ డఫర్ నాయకులారా, భారతీయ జనతా పార్టీ బేకార్ నాయకులారా, బఫూన్ నాయకులారా నేను అడుగుతా ఉన్నా. అసలు ఈ చిల్లర బట్టెబాస్గాలని ఎవడన్నా పట్టించుకున్నాడు ఆంధ్రప్రదేశ్ లో? ఈ చిల్లర నాయాలకు ఆ పదవులు ఎక్కడి అని అడుగుతా ఉన్నా నేను. చిల్లర పాట, బేకార్ పాట, డఫర్ పాట, ఏం పాట అనాలి వాళ్ళని? కుక్కలు అయితే నిరంతరంగా మురిగే కుక్కల్ని నువ్వు దేవుడు ఇచ్చిందని చెప్పి కుక్కలు మురిగని మొరుగుతామంటే మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు, బయటికి వెళ్ళండి. ఇలా మరుగుతున్న కుక్కలకు, ఇలా మరుగుతున్న గాడిదలకు ఆ పదవులు ఎక్కడి? అది కేసీఆర్ పెట్టిన భిక్ష కాదా? మొట్టమొదటి అన్నిటికన్నా ముందు తిట్లు పనిచేయాలి. ఎవరు తిట్టద్దు. మాకు రావా బూతులు? మోడీని ఏం రారా పోరా అనరాదా? మనకు అమిత్ షా అనరాదా? మోడీ బట్టెవాస్ గాడు అనరాదా? లుచ్చాగాడు అనరాదా? కానీ అనం అది మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం. కేసీఆర్ సంస్కారం నేర్పితే గట్లుంటది. కేటీఆర్ నరేంద్ర మోడీ గారు ఎక్కడ? ఈ కంచర్ గాడిది, గబ్బు గాడిది ఎక్కడ? బాగా తోలుతొడ్డైంది. పచ్చి చింతపండుతో కొడితే మిగిలింది కూడా ఊసిపోతుంది. గా ట్రీట్మెంట్ అవసరం. మీ అయ్యనేమో కాంగ్రెస్ వాళ్ళు బూట్లు నాకడానికి, నువ్వేమో సినిమా వాళ్ళ సంఖ నాకడానికి మీ నాలుగు వాడిలు కదా ఇంతకాలం. ఎంత ఇంకే పాడతారు. దీన్ని బట్టి ఎవరిని చెప్తాను కొట్టాను బాలకసం అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గినిపడేవాయి మాటలు ఉంటాయి. నేను ఎందుకు కూడా కొట్టి తెలుసా? కేసీఆర్ గిందికి గిపడేవాయి మాటలు చెప్పినందుకు నోరు తెరిస్తే ఏం పార్టీ మీది? భారత కాదు, బూతుల రాష్ట్ర సమితి అని పెట్టుకోరు. మంచిగా ఉంటది. బూతుల రాష్ట్ర సమితి అని పెట్టుకుంటే సెట్ అవుతుంది వస్తుంది మీ పార్టీకి. సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. తెలంగాణ జనం చీదరించుకొని పండబెట్టి తొక్కి కసరగక్క పెట్టిరు మొన్న ఎన్నికల్లో. ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇంకా మేము ఏం చేయలేరు. మీరు లోటపీసి పీకేది ఏం లేదు. మీరు అయిపోయింది, మీ దుకాణం బంద్ అయిపోయింది. ఎన్నడో నాడు బాలకసుమన్ కూడా ఉండడు, జాడిచ్చి తన్ని అవతల పడతాడు. ఎందుకంటే బాలకసుమన్ నట్లు కూడా పిట్ అవుతుంటాయి కదా ఎక్కడో ఓ చోట. ఇక ఇది బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి బూత్ వార్త.